అరే ఏమైందిరా అన్న నా కార్డు నుంచి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అన్న. ఏ కార్డు అని చూస్తున్నా. అరే అదొక పెద్ద స్కామ్ రా. అవునా? రీసెంట్ గా గుంటూరులో ఒక పెట్రోల్ బంక్ లో ఇలానే జరిగిందిరా. పాపమాడు కార్ తీసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళాడంట. పెట్రోల్ కొట్టించుకున్నాక కార్డు ఇచ్చాడు, క్రెడిట్ కార్డు. అదొక 2-3 సార్లు స్వైప్ చేశారంట ఒక మెషిన్ లో. సార్ ఈ స్వైప్ మిషన్ పనిచేయట్లేదు సార్, ఇంకో స్వైప్ మిషన్ తీసుకొస్తానని పోయి ఇంకో స్వైప్ మిషన్ తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక్కసారి స్వైప్ చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఆడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మంత్ ఎండ్ లో కానీ అడిగి తెలియలేదు వాటితో ఒక స్కామ్ అయింది అని. ఏమైందంటే ఫస్ట్ ఫెయిల్ అయిన 2-3 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ కార్డ్ రీడర్స్ అంట. ఎప్పుడైతే వీడు 2-3 సార్లు స్వైప్ చేశాడో అప్పుడు ఆ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఆ మెషిన్ లోకి వెళ్ళిపోయాయి. సో ఆ పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ డేటాని బ్లాక్ మార్కెట్ లో సెల్ చేసుకుంటున్నారు. అండ్ మన స్కామ్స్టర్స్ గురించి తెలిసిందే కదా, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని నీ దాంట్లో ఫేక్ ట్రాన్సాక్షన్ చేశారు. అర్జెంట్ గా నువ్వు ఆ పెట్రోల్ బంక్ దగ్గర కాకుండా సైబర్ సెక్యూరిటీ టీం వల్ల కాల్ చేయి. ఇదిగో ఈ కింద కనబడుతున్న నెంబర్, అర్జెంట్ గా వాళ్ళకి కాల్ చేసి రిపోర్ట్ చేయి. స్లోగా అయినా సరే నీ మనీ నీ దగ్గరకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్కామ్ మీకు కూడా జరగచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి.